అసలు నీకు అర్థమవుతుందా బావా? బయట ఏమేం జరుగుతుందా? ఏం పట్టించుకోకు. ఏమైతుందిరా? ఏమైతుంది? మొన్నటి వరకు 30 గుడిసెలు, 30 ఈ రోజు 300, రేపు 3000 గుడిసెలు. అదేం పట్టించుకోకు. ఒక్క నడిచేసే లోపు ఇంకోటి పుట్టుకొస్తున్నాడు బావా. అలాగా జనానికి వత్తాసు పలుకుతూ. అవే చుప్ సాలే చుప్. ఎవడో ఆడెవడో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట బావా, జానకిరామ్. మరేం లేదు, కొత్తగా వచ్చాడులే మహేశా, మన పద్ధతులు తెలియవు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ గుడిసెలు ఎలా ఖాళీ చేయించాలో చూసుకో. ఓకే, ఆ సంగతి ఎందుకు చూసుకో. ఆకలేస్తే తినాల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసి బతికే మనుషులు ఇంకా ఈ సమాజం ఉన్నారని నీకు తెలుసా? అందుకే కన్ను పట్టా నక్సలైట్ అయ్యా. వాళ్ళంతా వచ్చేసారా? వచ్చారన్నా. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. సరే అన్నా. ఏ మాత్రం తేడా రాకూడదు. సరే అన్నా. బావ చెప్పింది గుర్తుందిగా? గుర్తుందానా? పడుకున్న వాళ్ళ ప్రాణాలు పడుకున్నట్టే గాల్లో కలిసిపోవాలి. సరే అన్నా. ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అలాగే. అర్థమైందా? అర్థమైందన్నా. రండి పదరా. ఏమైంది? కాలిస్తే కాలిపోయే బతుకులు కొడుకులవి. కాల్చేస్తున్నా బావా. మహిషాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా వాళ్ళకి. మిడతల్లా ఎగిరారు, మాడి మసైపోతారు. సరే, పనవగానే ఫోన్ చేయి. ఓకే ఓకే, ఇది పక్కన పెట్టు. అయ్యో, కొద్దిసేపటి క్రితం లాల్ నగర్ ఏరియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి కారణం ఏంటో ఎస్ఐ దేవరాజ్ గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఒకరిద్దరు పోయారు, చాలా మంది గాయాలైనట్టున్నాయి. ఎంక్వైరీ చేస్తాం. ఇది ఎస్ఐ గారి అభిప్రాయం. సవిత, కెమెరామెన్ రవితో ప్రసాద్, ఓవర్ టు స్టూడియో. ఎక్కడికి రామ్? యాక్సిడెంట్ స్పాట్ కి. ఈ టైంలోనా? అయినా అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారుగా. నువ్వెందుకు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావో అర్థం కావడం లేదు. విషయం తెలియకుండా మాట్లాడక చైత్ర. నాపై నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను వాళ్ళని ఆనందంగా చూడాలనుకున్నాను. అది నీకు కేవలం న్యూస్ మాత్రమే కావచ్చు, కానీ నాకు అది రెస్పాన్సిబిలిటీ. అన్నా, హలో చిన్న, అంతా తగులు పెట్టేశారన్నా. ఎవరు? వీడియో రికార్డ్ చేశారన్నా. నువ్వు ఎక్కడున్నావు? అన్నా, అదే నేను
హలో చిన్న ఎక్కడున్నావు? హలో హలో చిన్న మాట్లాడు. చిన్న హలో. ఏమయ్యా కాస్త త్వరగా పోనివయ్యా.